సార్ ఇప్పుడు ముందే అన్నాము, వాడు మతి భ్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఆ పిచ్చివాడి వీడియోలని మనం చూడాల్సి వస్తుంది. అలాంటి పిచ్చివాడి ద్వారా ఇంకొకటి రచ్చిపోకుండా వీడికి పనిష్మెంట్ కావాలని ప్రయత్నం చేయాల్సి వస్తుంది. సో వాడు ఏమన్నా పెట్టుకోనివ్వండి, ఏం చేసినా సరే ఇంకొద్ది రోజులు ఆగితే ఇదిగోండి ఇది అప్లికబుల్ అయితే కన్ఫర్మ్గా వాడు పెట్టుకోవడానికి కూడా ఏముండదు. వాడు మళ్ళీ స్టార్ట్ చేసి వాడి ఫేస్ కనబడితే యూట్యూబ్ బ్లాక్ చేస్తుంది. అట్లా చేయిస్తామండి. ప్రతిసారి బత్తాయిలు అంటూ కూడా పెట్టుకుంటూ పోస్ట్ చేసుకుంటూ ఆరెంజ్ అనుకుంటూ ఈరోజు ఒక ఐఫోన్ కొని మీరు చేసిన గొడవ వల్ల నాకు 8 లక్షల రూపాయలు వచ్చినాయి, అందులో 2 లక్షలు పెట్టి నేను ఐఫోన్ కొన్నాను అంటే ఆరెంజ్ అంటూ కూడా చూపిస్తున్నాడు. ఈ ఐఫోన్ పేరు సీత అని పెట్టుకున్నా, దీన్ని సీత అని పిలుస్తాను చెప్తా ఉన్నాడు. చూసారా ఎంత 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 వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యధవని ఎందుకంటే ఉపేక్షిస్తాం అంటే ఐఫోన్కి సీత అని పెట్టుకున్నాను పేరు అంటాడా అంటే మేము కూడా పెడతామండి. మా కుక్కకి పెడతాం, మేము ఇప్పుడు మా కుక్కకు పెడతాం, కొంచెం పందులకు పెడతాము, లేకపోతే గాడిదలకు పెడతాం, మేము పేర్లు పెడతాం, మేము అన్వేషణ పిలుస్తాం, మేము బోల్డ్ అని పెడతాం. మేము కూడా అలాంటివి పెట్టొచ్చు కదా. అలా మాట్లాడకూడదండి. నిజంగా హిందూ అయితే నేను హిందువునైనా భగవద్గీత పట్టుకుని వీడు హిందువో కాదు ఇప్పుడు చెప్పండి మీరు. హిందూ అయితే సీత అని పెట్టుకుని ఐఫోన్ని అప్పుడు ఎలా పిలుస్తాడండి, చాలా రకరకాలుగా పిలుస్తాడు. మీరు చూడండి వీడియోస్లో వాడు ఇంకేం చేస్తాడు, ఎంత అరాచకం చేస్తాడు. వాడిని వదలకూడదండి. వాడు హిందువు కాదు, వాడు వెధవ ముందు చెప్పా ఇప్పుడు చెప్తున్నా. వాడికి మాత్రం బ్లాక్ అయ్యే వరకు మేము పోరాడతాం, ఎంతవరకైనా వెళ్తామండి.